అంటే మనం గత ఇంటర్వ్యూలో ఏమైందంటే వీడు కూడా డబ్బున్నోడు అయిపోయిండ్రా బాబు అని ఆ విధంగా కూడా ట్రోల్స్ చేస్తారన్నమాట. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు మనం కాకూడదు. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు ఎవరు కావాలంటే ఒక 20-30 లక్షల చిట్టీలు వేసి ఎగ్గొట్టేటోళ్ళు, లేదా బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకుపోయేటోళ్ళు, వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు. నార్మల్ మనిషి డబ్బు ఉన్నోడు కావద్దు. ఇప్పుడు ఒక నార్మల్ మనిషిని వీళ్ళు ఎలా పాపులర్ చేస్తారంటే గలీజ్ స్లాంగ్ మాట్లాడాలని వైరల్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఎట్లుందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వెనక డబ్బులు వేసుకునే వాళ్ళు హీరోలు. వీళ్ళకి మంచి వీడియోలు మంచి. అవును, మీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎప్పుడు రాలేదా? ఎందుకు రాలే? మస్తు వచ్చినాయి. ఒక్క వీడియోకి 10,000 ఇస్తాను అడిగినారు కూడా. అడిగితే నేను చేయనని చెప్పాను. ఎందుకంటే చేయను అంటే ఇప్పుడు ఒక మనిషిని తొక్కాలనుకుంటే 100 రకాల ఆలోచనలు. బెట్టింగ్ యాప్లో ఏముంది, మనం ప్రమోషన్ చేసిన తర్వాత ఎవడన్నా నా వీడియో బెట్టింగ్ బషీర్ మాస్టర్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ₹1,00,000 పోగొట్టుకున్నానని కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం మంచి బతుకుతున్నాం కదా. అదే కొద్ది వేరే వాళ్ళ మీద నియమను అలా ఉంటుంది అనమాట. అందుకోసం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నేను చేయను. నా దగ్గర ఒకటేనండి, నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను, ఒకటి పొట్టమైన కొట్టను. ఏదున్నా మంచిగా బతుకుతా. అది ఏదన్నా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే తప్ప ఏదో వాడి మీద చాడీలు వీడి మీద చాడీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టేంత మనకు అవసరం కూడా ఉండదు.